మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We were always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలామంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అద్దుక్కోలేదు, ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి. మనం ఒక పెద్ద కుటుంబం, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను కూడా పార్టీలో పోరాడా, ఇప్పుడు పోరాడుతూనే ఉన్నా. కానీ ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు. నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నా. గౌరవ అధ్యక్షులు ఇప్పుడే చెప్పినట్లు అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమ్మక్యం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనందరం కష్టపడాలని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయో అందరూ ఒక్కసారి ఆలోచించాలి. 1983లో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన పార్టీని 1982లో స్థాపించారు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల ChatGPTలో కొట్టా. 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తలసరి ఆదాయంలో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉండేదని. దాంట్లో మీరు చూస్తే చాలా పారామీటర్స్లో ఆంధ్ర రాష్ట్రం, బీహార్ ఒకే రకంగా ఉంది. మన తలసరి ఆదాయం అప్పుడు కేవలం 10 నుంచి 15% ఎక్కువ ఉండేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే
ప్రజలు ఆశీర్వదించి దీవించి మనకు అవకాశం ఇచ్చారు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్థాయి వచ్చింది. ఇంకా బీహార్ వెనకబడే పరిస్థితికి వచ్చింది. అదే కానీ ప్రభుత్వం కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వెళ్ళేదో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించారు. సో ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కార్యకర్త దగ్గర నుంచి వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడు గారు మోడీ గారు జోడి. మనందరం చూసాం ఎన్నికల ముందల మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే నాకు ఒక అన్నగా నిలబడిన వ్యక్తి మన పవన్ అన్న. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఆనాడు జడ్జిమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా రాజమండ్రి జైలుకు పంపిస్తుంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్నగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పారు. అందుకే మన జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసిన. కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, ఈరోజు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొస్తున్నాం. ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు మనం తీసుకొస్తున్నాం. ఏకంగా అమరావతి పోలవరానికి రావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి ప్రసంగంతో కార్యకర్తల్లో, తెలుగు యువతలో, తెలుగు మహిళల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం నింపినటువంటి మన తెలుగుదేశం పార్టీ నేషనల్